నందు ప్రియమైనటువంటి ప్రజలందరికీ యేసుక్రీస్తు నామములో శుభం తెలియజేస్తున్నామండి. ప్రియులారా, ఈ దినము యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటన చేయడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, గొప్ప ధన్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ గ్రామ ప్రజలకు ఈ దినమైతే మరి గింజారు గ్రామంలో మరి ఇది ఎవరండి నందము గ్రామంలో మరి సువార్త పరిచర్య సువార్త ధన్యత జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ వందనాలు, చిన్నలకి పెద్దలకి యేసుక్రీస్తు నామములో వందనాలు. మేము తెలియజేసింది ఏమనగా, మరి అందరమీ పాపులమే, నీతిమంతుడు ఒక్కడును లేడు కనుక అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోతున్నామని దేవుని యొక్క లేఖనం చదివిస్తుంది కనుక ప్రియులారా, ఎందుకంటే మనం పాపులము. మరి మీరెవరు అనుకోవచ్చు, నేను ఏ పాపం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి అక్రమం చేయలేదు, ఈ యొక్క స్త్రీతో మాట్లాడినది నువ్వు అనుకోవచ్చు. కానీ కాదండి, పాపం అంటే ఏదో వ్యభిచారం చేస్తే మాత్రం పాపం కాదండి. మన జన్మ పాపం ఒకటి ఉందండి, అది ప్రధానమైనది. ఏంటంటే భార్య భర్తల కలయిక వల్లే మనం పుట్టి ఉన్నాం కాబట్టి అది జన్మ పాపము. ఆ పాపం ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా జన్మ పాపం అంటూ ఉంటుంది. అయితే మరి పుట్టి మన భూమి మీద పడిన తర్వాత మనకి తెలుసో తెలియకో ఏదో రకము ఏదో పరిస్థితులు బట్టి అనవర కార్యాల వల్ల ఏదో రకంగా తప్పు చేస్తూ ఉంటాము. అది కూడా పాపమేనండి. అది కర్మ పాపం. మనం చేసుకున్నది కర్మ పాపము. మరి మన పాపం పోవాలంటే ఈ లోకంలో మనము ఎక్కడికి వెళ్ళి ఎన్ని తీర్థాలు చేసినా, ఏ గోదావరిలో మునిగినా మన పాపం పోదండి. ఎందుకంటే పాపం అనేది మన శరీరం మీద ఉండదండి. మన శరీరం మీద ఉన్న మురికైతే రకరకాల జబ్బులు రాసి, అనేకమంది చింటలు రాసి మనకు ఉన్నటువంటి కాలమాసాన్ని మరి మన కొంపుని మనం పోగొట్టుకోగలము. కానీ ఘోరమైనటువంటి మన హృదయంలో ఉన్నటువంటి పాపము నీటిలో మునిగినంత మాత్రాన పోదండి. మరి గోదావరిలో మునిగిన పోదు, ఈ యొక్క తీర్థయాత్రలో పోదు. కానీ మన పాపం పోవాలంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే సాధ్యమండి. ఆయనే పాపం క్షమించే అధికారం గలవాడు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి ఆయనకి పాపం క్షమించే అధికారం ఉంది. ఆయన పాపం లేనివాడు, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన తన ప్రజలమైన మనం నశించిపోతున్నటువంటి మనల్ని చూసి మరి దేవుని యొక్క లేఖనం ప్రకారంగా లోక సువార్త 19:10 ప్రకారంగా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుషు కుమారుడు లోకమునకు వచ్చును అని దేవునికి బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. ఆ ప్రకారంగా యేసు ప్రభువు, అయ్యో నా ప్రజలు నశించిపోతూ ఉన్నారు, వారు నరకానికి వెళ్ళిపోతారు, నరకానికి సిద్ధమైపోతూ ఉన్నారు, నా ప్రజలు నశించిపోవడం నాకు ఇష్టం లేదు, నా ప్రజలు నరకానికి పోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి యేసు ప్రభువు తానే స్వయంగా ఈ లోకానికి మనుషు కుమారుడిగా రావడానికి మరి ఒక ప్రణాళిక వేసి, మరి ఆయన 14వ కీర్తన 2వ వచనం ప్రకారంగా మరి వివేకం కలిగి దేవుని ఎత్తుకోరు ఎవరైనా కలరేమో అని దేవుడు ఆకాశము నుండి భూమి వైపు చూసినప్పుడు భూలోకం అంతా పాపంతో నిండిపోయి ఉంది, బలాత్కారంతో నిండిపోయి ఉంది. అందరూ ఎవరికి నచ్చిన మార్గాలు వారు నడిచిపోతూ ఉన్నారు, ఎవరికి నచ్చినట్లుగా వారు తిరుగుతూ ఉన్నారు, పాపంలో పడిపోయి ఉన్నారు. కనుక నీతిమంతుడు అక్కడనూ లేడు. కనుక పాపులను మనల్ని తన బిడ్డలుగా మార్చుకోవడానికి యేసు ప్రభువు ఈ లోకానికి మరి మనుషులను మార్చాలంటే మనిషి కుమారుడిగా రావాలి. కనుక మరి యేసు ప్రభువు మనిషి కుమారుడిగా ఈ లోకానికి నేను వెళ్ళి నా ప్రజల్ని రక్షించుకోవాలని చెప్పి ఆయన మరి పరలోకం నుండి చూసినప్పుడు ఆమె దృష్టిలో మరి పరిశుద్ధమైనటువంటి కన్య, దేవుని భయభక్తులు కలిగినటువంటి ఒక కన్య ఆయన దృష్టి కనిపించింది. ఆమె పేరే కన్య మరి అని బైబిల్ చెప్పబడింది. అయితే ఆమె ద్వారా ఈ లోకానికి రావాలని యేసు ప్రభువు ఒక ప్రణాళిక వేసి ఉన్నారు. మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించి సర్వోన్నత శక్తిని, సర్వశక్తిమంతుడి శక్తిని ఆమె ఆవరించి ఆమె గర్భం ధరించి పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి రాబోతూ ఉన్నాడని మరి పూర్వకాలం మందే ప్రవక్తల ద్వారా, అనేకల ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా, మీకా ప్రవక్త ద్వారా, అనేకమైన ప్రవక్తల ద్వారా మరి చెప్పబడింది. మరి హిందూ శాస్త్రాలు కూడా గౌతమ బుద్ధుడు కూడా మరి పశ్చిమ దేశమందు పరిశుద్ధుడు పుడతాడని గౌతమ బుద్ధుడు కూడా చెప్పి ఉన్నాడండి. కనుక
ఆయన కన్యమరి గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి ఆయన లోకానికి మనిషి కుమారుడుగా వచ్చి ఉన్నాడు కనుక ఎవరైతే ఆయన నిజమైన దేవుడు, ఆయనే పాపం క్షమించినటువంటి అధికారం పొందినటువంటి వాడు, పాపం క్షమించే అధికారం ఆయనకు మాత్రమే ఉందని, అయ్యో నిజం నేను పాపిని, భార్య భర్తల కలయిక వల్లనే నేను పుట్టాను, నా తల్లిదండ్రుల కలయిక వల్లనే వారు కాపురం చేసే వల్లనే నేను పుట్టాను, కాబట్టి నాకు జన్మ పాపం ఉంది. తర్వాత నేను పుట్టిన తర్వాత అనేకమైనటువంటి పాపములు చేస్తున్నాను, తెలుసు తెలియక పాపం చేస్తున్నాను, కాబట్టి నేను పాపిని అని ప్రతి ఒక్కరూ గమనించాలని మరి ఇక యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్క చిన్నలకి పెద్దలకి అందరికీ ఈ మాటలు తెలియజేస్తూ యేసుక్రీస్తు మీ అందరికీ బ్రతిమలాడుతూ చెప్తూ ఉన్నాను. ఆలోచించండి, ఆవేశపడకండి. ఇక్కడ మత విషయం కాదండి, ఇది ఒక మార్గం, పరలోక రాజ్యానికి మార్గం తెలియజేస్తూ ఉంది. యేసుప్రభువు అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడను నా తండ్రి వద్దకి రాలేడని చెప్తాను. అంటే మోక్షానికి ఎవడో యేసుప్రభుని కాదని యేసుప్రభుని ధిక్కరించి ఆయన మార్గం కాకుండా వేరే మార్గంలో వెళ్ళిన ప్రతి ఏ ఒక్కరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. ఆయనే మార్గము, అంటే నేనే మార్గము, మా మోక్ష రాజ్యానికి పరలోక రాజ్యానికి ఆయన మార్గమైన కనుక ఎవరైతే యేసుప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించి, నా పాపను క్షమించి ప్రభు అని మరి యేసుప్రభు దగ్గర సన్నిధిలో మోకరించి వారి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతారో ప్రభు వారిని క్షమించి, వారి పాపం క్షమించి వారిని తన బిడ్డలుగా అంగీకరించి నిత్య జీవానికి వారసులుగా అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇది ఒక మతమును, మరి మతమని ఎవరు కూడా ఆలోచన చేయకండి. ఇది మన జీవిత గమ్యంలో ఒక మార్గం, నరకానికి పోకుండా నరకమును భయంకరమైన నరకమును తప్పించుకొని దేవుని రాజ్యానికి అనగా మోక్ష రాజ్యం కోసము మోక్షకు మనం చేరాలంటే మరి నిత్యరాజ్యము పరలోక రాజ్యాన్ని మనం చేరాలంటే యేసుప్రభుని మనం నమ్ముకోవాలా. యేసుప్రభు రక్తంతో మనం కడగబడాలా. ప్రతి ఒక్కరు కూడా యేసుప్రభు రక్తంతో కడగబడిన వారు మాత్రమే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు. కనుక దయచేసి ఆవేశపడకండి, ఆలోచించి నిజమే మనం పాపము చనిపోయిన తర్వాత దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మన పాపని ఈ లోకంలో విడిచిపెట్టాలా. పరిశుద్ధులుగా ఉన్నవాడే దేవుని రాజ్యానికి చేరగలడు. పాపంతో ఉన్నవాడు పరలోకానికి వెళ్ళలేడని పరిశుద్ధ గ్రంథము మరి అన్ని మరి పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది. మరి ఏ గ్రంథం చూసినా మరి యేసుప్రభు కోసం స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. మనుషు కుమారుడుగా దేవుడు ఈ లోకానికి రాబోతున్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని చెబుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, మీరు అందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉన్నారు, మంచి జ్ఞానులు, తెలివైన వాళ్ళు, శాస్త్రులు, పరిజ్ఞులు. కాబట్టి ఒకసారి ఆవేశపడకుండా ఆలోచన చేసి నిజమే మన పాపం క్షమించినటువంటి అధికారం ఆయనకు ఉంది, ఆయన పరిశుద్ధుడు, ఆయన ద్వారా తప్ప మనం ఏ మార్గంలో వెళ్ళి పరలోకానికి చేరలేమని చెప్పేసి గ్రహించి తెలుసుకొని ప్రభువుని అంగీకరించవలసిందిగా మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మరి మనవి చేసుకుంటూ మరి మీ అందరి కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నానండి. దేవుడు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి మరి ప్రతి ఒక్కరు అందరి లోకమంతటా మరి రాజ్యవార్త ప్రకటించబడాలా, అంతటా అందరూ మారు మనసు పొందాలా. అప్పుడు అంతము వచ్చిన దేవుని యొక్క లేఖనము చదివిస్తున్నటువంటి ప్రకారంగా ప్రియులారా, మరి ఈ యొక్క స్వార్థ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు మరి మొదటి నుంచి లాస్ట్ వరకు మాటలు వినాలని మీరు గ్రహించి అర్థం చేసుకుని ప్రభువుని అంగీకరిస్తారని, మీకోసం మీ కుటుంబంలో బాగుండాలని, మీ పిల్లలు బాగుండాలని, భవిష్యత్తులో బాగుండాలని, మీరు ఆర్థిక పరిస్థితి విడుదల పొందాలని, అభివృద్ధి చెందాలని నిత్యం మీకోసం ప్రార్థన చేస్తున్నటువంటి తిమోతి రోజున నేను దేవుని సేవకుడైన మరి మీకు అందరికీ ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వినయపూర్వకంగా మరి మీకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా యేసుప్రభుని అంగీకరించి ఆయన రక్తంతో కడగబడాలని, యేసుక్రీస్తు నామములో రక్షణ పొందాలని మీ అందరి కోసము ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు. మరి కనుక దయచేసి అందరూ కూడా ఆలస్యం చేయకండి. ఈ యొక్క యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రభుని అంగీకరించాలని, ప్రభు రక్తంతో కడబడాలి. మీ యొక్క గ్రామంలో ఉన్న చర్చికి వెళ్ళి మరి దైవజనుల దగ్గర మీరు ప్రార్థన చేయించుకుని ప్రభు నేను పాపినని మోకరించి నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినట్టు దేవుడు నేను క్షమిస్తాడని ఈ మాటలు తెలియజేసు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసి యేసుక్రీస్తు నామములో ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.